Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. It is 13th and it's Tuesday evening 6:59 అయింది. ఇంకాసేపట్లో జూలీ స్కూల్ నుండి కాలేజ్ నుండి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. తర్వాత బయటికి వెళ్ళేది ఉంది. ఈ రోజు మనము జూలీ బర్త్డే ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. కేక్ ఆర్డర్ ఇవ్వడం ఎప్పుడు ఇన్ఫినిటీలోనే ఇస్తాం కాబట్టి ఈసారి కూడా ఇన్ఫినిటీలోనే ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ జూలీకి ఒక పని ఉంది. సో ఇప్పటి నుండి బర్త్డే కంటెంట్ కొంచెం అటు ఇటుగా షాపింగ్ కంటెంట్, సెలబ్రేషన్స్ ఇవన్నీ మీరు చాలా చూడబోతున్నారు. ఎందుకంటే ఈ మంత్లోనే మనకు మెజారిటీ ఆఫ్ ద బర్త్డేస్ కవర్ అయిపోతున్నాయి. జూలీది ఉంది, డాలీది ఉంది, డాడీది ఉంది అండ్ నా ఫ్రెండ్ది కూడా ఉంది. ఇట్లా అందరి బర్త్డేస్ ఒకటే మంత్లో వస్తాయి అనమాట. దట్ ఈస్ సెప్టెంబర్. సో సెప్టెంబర్ దాటిన తర్వాత బర్త్డేస్ ఇంకా అజిత్ ఉంటుందిలేండి. అజిత్ మమ్మీ ఇంకా చాలా టైం ఉంది. అప్పటిలోపల యూ విల్ సీ అ లాట్ ఆఫ్ కంటెంట్. సో డెఫినెట్లీ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ది కంప్లీట్ వీడియో. Let's get this vlog started and later on I'll explain everything. నాకు షాపింగ్ ప్లాన్ ఉందని అసలు ఒక పర్సన్ కూడా తెలీదు. సో జూలీ చాలా రోజుల నుండి కొంచెం షూ కలెక్షన్ అట్లాంటివి ఏమైనా పెట్టుకుందాం అనుకుంది. నెక్స్ట్ ఇంకెలాగో ఇంజనీరింగ్కి వెళ్తుంది కాబట్టి కొన్ని నార్మల్ ఫ్లాట్స్ ఉంటే బాగుంటాయి. తనకి ఫ్లాట్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కాకపోతే మాది తెలిసిన ప్రాబ్లమే కదా, సైజెస్ అస్సలు దొరకవు. రిలయన్స్కి వెళ్ళాము. ఫస్ట్ వాళ్ళు 8 లాస్ట్ సైజ్ అని చెప్పారు. నాకు ఈ మావ్ కలర్ది చాలా నచ్చింది, కానీ అవి కొంచెం హీల్స్ ఉండేసరికి హీల్స్ డైలీ వేసుకొని నడవడానికి కష్టం అన్నట్టు ఇంకా ట్రై చేస్తున్నాం అనమాట. ఒక 3-4 వెరైటీస్ దాంట్లో నచ్చినవి తీసుకుందాం అని చెప్పేసి. జూలీ ఆల్రెడీ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసింది. బర్త్డే షాపింగ్ ఏంటి అని చెప్పేసి ఇంకా మీరు నెక్స్ట్ బ్లాగ్, షాపింగ్ కాదు నెక్స్ట్ బర్త్డే బ్లాగే పోస్ట్ చేస్తాను. అవుట్ఫిట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫుల్ ఆన్ ఎథ్నిక్ వేర్ ఉంటుంది జూలీది. నేను కూడా చూడలేదు, మీతో పాటు నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా షూస్ ఒకటే, వేరే డ్రెస్సెస్ ఏం టచ్ చేయలేదు. నేనైతే అసలు వెళ్ళలేదు బికాజ్ ఆల్మోస్ట్ అక్కడే టైం 8:15 అయిపోయింది అనమాట. మనకి ఎక్కువ టైం లేదు. మనము తర్వాత కూడా ఇదేంటి బయటకు వెళ్ళాలి, ఇంకొక పని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళే లోపల అది క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ త్వరగా కంప్లీట్ చేసి వచ్చేస్తున్నాం. ఏంటి జూహీ స్పెషల్గా మెహందీ జూలీకి అనుకుంటున్నారా? ఏం లేదు, తను ఫుల్ ఎథ్నిక్ వేర్ అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి మెహందీ కావాలని తనే అడిగింది. జూలీ ఏది అడగదు జనరల్గా, చాలా తక్కువ అడుగుతూ ఉంటుంది. ఇంకా మెహందీ కావాలని అడిగిన తర్వాత దట్టు బర్త్డేకి ఓకే డెఫినెట్గా మెహందీ పెట్టిద్దామని చెప్పేసి వచ్చాను. తనే ఇష్టపడి అడిగింది. జనరల్గా అంత ఓపిక్గా కూర్చోవాలన్నా కూడా పేషెన్స్ కావాలి. కాకపోతే వీళ్ళు త్వరగా వేస్తారనమాట. ఇది రాజస్థానీ మెహందీ అని చెప్పేసి అనంతపూర్లో ఉంటుంది. ఇక్కడ సాహైబా ఉందన్నమాట, దాని పక్కనే పెట్టుకొని ఉంటారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తానండి. మీరు ప్రైజెస్ అయితే డెఫినెట్లీ అడగాలి. సో మాకంత అడగడం రాదు కాబట్టి ఇంకా అది లాస్ట్లో చూడండి. ఆ డిబేట్ కూడా నడిచింది ఇంట్లో కొద్దిసేపు. డెఫినెట్లీ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మెహందీకి వాళ్ళు కొన్ని క్యాటలాగ్స్ పెట్టుంటారు, అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్గా. సో ఆ క్యాటలాగ్స్లో నుండి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. నాకు అనిపించింది అయితే ఆ వైట్ షర్ట్ అబ్బాయి బాగా వేసాడు అనిపించింది ఇటు సైడ్ అబ్బాయితో కంపేర్ చేస్తే. అండ్ స్పీడ్ కూడా అంతే. జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 45 మినిట్స్కి 2 హ్యాండ్స్కి మెహందీ అయితే అయిపోయింది. త్వరగానే అయిపోయింది. నేను కొంచెం ఖాళీకి కూర్చోవాలి కాబట్టి, దట్టు నేను ఎయిర్ పాడ్స్ కూడా తెచ్చుకోలేదు ఆ టైంలో. పక్కనే రిలయన్స్ ఉంది, వెళ్దామా అనిపించింది. మరి జూలీ ఒకటే, అది అవుట్ సైడే ఉంటుంది అనమాట. ఇంటికైతే మనకి ఇట్లా మెహందీ ఫంక్షన్స్ కానీ లేదంటే 5 మెంబర్స్ ప్లస్ ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వస్తామన్నారు. సో అదే నేను అడిగాను అనమాట డీటెయిల్స్, మీరు ఇంటికి వచ్చి పెడతారా ఏంటి అంటే, జనరల్గా గృహప్రవేశం టైంలో కూడా అంతే, వీళ్ళే వచ్చి పెట్టినట్టున్నారు. ఒక 5
మెంబర్స్ కంటే ప్లస్ ఉన్న వాళ్ళైతే మీరు డెఫినెట్లీ అనంతపూర్లో అయితే వస్తారు, బయట వస్తారో రాదు నాకు తెలియదండి, దిస్ ఇస్ నాట్ ఎ కొలాబ్, ఓకేనా. సో యా, అది ఇక్కడ మెహందీ పెట్టడానికి కొంచెం టైం పట్టింది, ఒక 45 minutes. ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి కదా. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది, సింపుల్గా అనిపించింది, బట్ ఇట్స్ వెరీ నైస్. అతను అడిగితే ఇది ఎంగేజ్మెంట్ డిజైన్ ఏదో అన్నారు. కాకపోతే ఇంకా జూలీ ఫుల్ హ్యాండ్స్ వద్దు, నాకు హాఫ్ వర్కే చాలని చెప్పేసరికి ఇంకా హాఫ్ వర్కే ఇచ్చి ఆపామన్నమాట. మెహందీ కంప్లీట్ అయిపోయింది జూలీకి. నీకు ఏ సైడ్ బాగా నచ్చింది జూలీ? వైట్ హ్యాండ్ అబ్బాయి బాగా, వైట్ షర్ట్ అబ్బాయి, రైట్ హ్యాండ్ సైడ్ అబ్బాయి బాగా, లెఫ్ట్ సైడ్ బాగా వేసినాడు. అవునా, లెఫ్ట్ హ్యాండరా? లెఫ్ట్ హ్యాండే, నా చెయ్యి పక్కంటే ఇది రైట్, అటు సైడ్ ఆపోజిట్ అంటే లెఫ్ట్. కరెక్టే. కుక్క రండి మేడం, రండి రండి రండి. కాల్తో తీస్తా ఉండి జూలీ, నేను తీస్తా. ఓకేనా మేడం? వేసేచ్చా? డోర్ వేసేస్తానా? డోర్ వేస్తే నువ్వే లోపలికి పోతావేమో జూలీ. నీ బర్త్డేకి నీకు వద్దా? పెట్టించుకుంటా. నీకు కూడా కావాలా? ఎందుకంటే నాది బర్త్డేకి ఎథ్నిక్ డ్రెస్సా? జూలీది కూడా ఎథ్నిక్. వేర్ ఈజ్ యువర్ మమ్మీ? తిన్నావా నువ్వు? తిన్నా. ఏం తిన్నావు? దోశ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేస్తా. అంటే ఆల్రెడీ తిన్నా బ్రౌన్ బ్రెడ్, కానీ ఇప్పుడు ఇంకొకసారి. హాయ్ జూలీ, చూడు మెహందీ ఎట్లుంది? సూపర్ ఉంది. చూసినావా? అదే ఇప్పుడే చూస్తానా. 700 తీసుకున్నాడు, ఎక్కువ తక్కువ? ఎక్కువ కదా. 800 చెప్పిందంటే మేము 600 అడిగినాము. వాళ్ళు అట్లే చెప్పేది జుహి, 300 సరిపోతుంది. అవునా? బట్ మీరు అదేంటారు, మీరు క్లాస్ ఉన్నారు, వాళ్ళు క్లాస్ వీకినారు, వాళ్ళు తక్కువే. ఏమో నాకు తెలీదు. సరిపోతుంది, బేరం చేస్తే. నువ్వు రావాల్సింది, నువ్వు రావాల్సిందే బేరం చేసేకి. ఎందుకు డాలీ ఎంత షాక్ అవుతుంది? ఎక్కువ 700 తీసుకున్నాడు. నేను వెళ్తాను, ఎంతో చూద్దాం. నువ్వు వెళ్ళేసిరా. కాదు, ఒక నిమిషం ఆగు. నేను అడిగిన 2 hands కి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎంత అని అడిగితే 800 అన్నాడు. 800 అని చెప్తే ఆ లాస్ట్ ప్రైస్ చెప్పండి అంటే లేదు 700 అంటే నేను 600కి అడిగినా. 600కి అడిగితే లేదు మేడం 700కే అన్నాడు. అది కూడా ఏంది, మేము అక్కడ 10 minutes వెయిట్ చేసినాం తెలుసా. మేము కరెక్ట్ గా మేము వెళ్లే ముందు నిండా జూలీకి చెప్పులు తీసుకోవాలని రిలయన్స్ లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి లేడు. మరి చాలా ఎక్కువ తీసుకున్నారమ్మా మీతో. అవునా? చాలా ఎక్కువ. ఇంకొక స్టోరీ తెలుసా నీకు? జూలీ కొంచెం సేపు టెన్షన్ పడి నన్ను కూడా ఎక్కడికి పోయింది అబ్బా అట్లా మిస్ అయింది అనుకునేలాగా చేసింది. 1000 రూపీస్ ఏం చేసింది, ఫ్రంట్ దాంట్లో నుంచి ముందరికి పెట్టాల్సింది. ఎందుకు మార్చాలనుకుంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆ బ్యాగ్ ఉంది కదా, వెనకాల నుండి ముందరికి పెట్టాలా అనుకోయింది. 1000 రూపీస్ బిల్లింగ్ దగ్గరకు వచ్చినాం. కరెక్ట్ గా బిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి 1000 రూపీస్ లేదు. మొత్తం బ్యాగ్ అంతా వెతుకు జూలీ అని చెప్పిన. అంతా ఎదిగినాక ఎక్కడ లేదని చెప్తా ఉంది. అసలు 1000 రూపీస్ ఎక్కడ పడిపోయింది అని మేము అక్కడ మరి రిలయన్స్ లో మొత్తం మేము నడిచిండే రోడ్డు ఉంటుంది కదా, అదంతా చూస్తున్నాం అనమాట. మేము ఎక్కడా లేదు. ఇంకా జూలీ నేను ఎట్లా పోయింది, జూలీ అయితే ఎట్లా మిస్ చేసినావు జూలీ ఎట్లా అంటే లేదక్క నేను వెనకాల నుండి ముందరికి పెట్టిన అట్లా అంటా ఉంది జూలీ. అవునా సర్లే అని బయటికి వచ్చినాము. ఎట్లా మిస్ అయింది అసలు బొక్కలేదు, అట్లీస్ట్ వ్యాలెట్కి ఏమైనా బొక్క పడిందేమో చూడు అంటే ఏం లేదు. చూసినావు జూలీ అంటే చూసినాను అక్క ఎక్కడా లేదు అంటే అదేమైంది, ఆ బ్యాగ్ తీసుకో జూలీ చెప్తా. సో ఆ బ్యాగ్ ఓపెన్ చెయ్యి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒకటి ఉంటది, ఈ జిప్ ఓపెన్ చేయి. సో ఆ పిల్ల ఏమనుకోయింది, నేను ఈ పాకెట్ నుండి
ఈ ఫ్రంట్ పాకెట్ లోకి పెట్టినా అనుకుంది, ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉండేది మర్చిపోయింది, ఆ గ్యాప్ లో పెట్టేసింది. నేను చూసినా మళ్ళీ ఏది ఇటు చూడలే, ఒకసారి చూద్దామంటే ఆ గ్యాప్ లో పెట్టింది. అప్పుడు అమ్మాయి ఇక్కడే ఉందా, అది అసలు ఇద్దరం ఎట్లు మిస్ అయింది, కిందకు పడిపోలే ఎక్కడికి పడిపోలేదు, అది కూడా మేము బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నీకు చూసే లోపల లేదు. డాలీ జూలీ పొద్దున్న 7:30కి పోయింది కదా, వెంటనే కదా, అవును అందుకోసము టెన్షన్ అయిపోయింటుంది. అదే కదా, రెస్ట్ కూడా లేదు. అక్కడ ఫోన్ పే చేస్తానన్నా, నేను ఫోన్ పే చేస్తా అంటే సర్వర్ లో ఉంటుంది కదా మామూలు షాప్స్ లో, అక్కడ ఇంకొక 5 minutes వెయిట్ చేసి జూలీ నేను పే చేసే లోపల అట్లంతా తిరుక్కొని వచ్చింది, ఏమైనా కింద పడిపోయిందేమో చూద్దామని, ఎక్కడా లేదు. సర్లే అని ఇంకిద్దరం కొంచెం అయ్యో అనవసరంగా 1000 రూపీస్ పోయింది అనుకొని అప్పుడు చూసుకోలేదు కదా. బయటికి వస్తే అతను లేడు, మెహందీ ఏంది ఈరోజు టైం ఇట్లుంది, ఇందాకున్నాడు, మేము బయటికి వచ్చే లోపల లేడు అనుకున్నాం. వెళ్ళేటప్పుడే లేట్. అవును వెళ్ళేటప్పుడే లేట్. నిరంజన్ ఆదిత్య బయటికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా లేట్ అవుతుంది. నిరంజన్ బయట ఉన్నాడు, వెళ్ళేసి వస్తా. బాయ్ జూలీ. కామెంట్ లో చెప్పండి కాస్ట్ ఎక్కువ తక్కువ అని. ఏమో మరి, అదే మళ్ళీ డాలీకి నేను వేయించుకొని వచ్చి సేమ్ మాట్లాడతాను. ఓకే సర్లే, అక్కడే దిగి. ఏమో మరి మాకు కాబట్టి తగ్గించలేదేమో తెలీదు. నాకైతే తెలీదు, అంటే అప్పుడు మనకు తక్కువ వేసినారు. అప్పుడు అది 3 years బ్యాక్, మంది ఓపెనింగ్ 2 years బ్యాక్. ఏమోలే పాపం క్లోజింగ్ టైం కదా, ఎక్కువ తీసుకున్నాడేమో. పోనీలే, బాయ్ బాయ్. ఎలాగో కొన్ని క్యాజువల్ అవుట్ఫిట్స్ అండ్ అలాగే కొన్ని ఇట్లా బర్త్డేస్ ఉన్నాయి కదా, ఆర్డర్ చేసేసుకున్నాను. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇవన్నీ. సో జనరల్గా కూడా నేను అమెజాన్లో ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. సేల్ అయితే ఎప్పుడు మనకి ఏదో ఒకటి రన్ అవుతుంది. నేనైతే ఇవన్నీ కిక్ స్టార్టర్ సేల్ అని చెప్పేసి ఒకటి ఉండిండే మొన్న అమెజాన్లో, మంచి డిస్కౌంట్స్ అనిపించాయి నాకు. సో ఆ టైంలో తీసుకున్నాను నేను. ఇది చాలా సింపుల్గా ఉంది, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది అనిపించింది నాకు కూడా. ఇంట్లో ఎప్పుడైనా బయటికి వేసుకెళ్ళడానికి బాగుంటుంది. సో ఇది సపరేట్ నేను స్కర్ట్ సపరేట్గా తీసుకున్నాను అండ్ పైన టాప్ కూడా సపరేట్ పింక్ కలర్ది నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి టాప్స్. సో నాకు ఎందుకో ఇది చాలా బాగా అనిపించింది, నా బాడీ టైప్కి పర్సనల్గా బాగా సెట్ అయింది. లైక్ మనకు పైన టాప్ ప్యాటర్న్ కానీ లేదంటే బాటమ్ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది, ఫ్రీగా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. ప్రైస్ కూడా ఇది చాలా అఫోర్డబుల్. టాప్ వచ్చేసి ఒక 500 అండ్ స్కర్ట్ కొంచెం ఎక్కువ పడింది, 600 అట్లా పడింది. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఒకవేళ ఇదే కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే మీకు డిఫరెంట్ ఇంకా తక్కువలో కావాలన్నా దొరుకుతాయి. నేను లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా ఇచ్చుంటాను. ఇంకా మ్యాక్సిమం అంతా ఎథ్నిక్ వేర్ కొన్నాను అనమాట, కొన్ని కుర్తీ సెట్స్ అట్లా. సో ఇలాంటి పేస్టల్ కలర్వి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, దట్టు కాటన్వి. సో టోటల్ కాటన్ వస్తుంది అండ్ దుపట్టా చూసుకుంటే మనకు చాలా సాఫ్ట్ వస్తుంది. మీకు ప్యాటర్న్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటా. నేను ఓవరాల్ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ లుకింగ్ వెరీ డీసెంట్ అండ్ కంఫర్టబుల్. ఏదైనా చిన్న ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్, లేదంటే ఎవరైనా ఇన్వైట్ చేసినా వేసుకోవడానికి, లేదంటే ఇంట్లో వేసుకోవడానికి కావచ్చు, చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ప్యూర్ కాటన్ అండి ఇది. మరి ఇది వాటర్లో వేసిన తర్వాత షింక్ అవుతుందో కాదో కూడా నాకు ప్రాపర్గా తెలియదు, బికాజ్ ఇది కొంచెం డిఫరెంట్ మెటీరియల్ లాగా అనిపించింది నేను ఇప్పటి వరకు తీసుకున్న అన్ని మెటీరియల్స్లోకి. ఐ కాంట్ జడ్జ్ దిస్ అవుట్ఫిట్, బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ కన్సిడరింగ్ ది ప్రైస్ పాయింట్ ఐ థింక్ ఇట్స్ ప్రిటీ డీసెంట్ ఓన్లీ. మరీ అంత కాస్ట్లీ అని కూడా నాకు అనిపించలేదు. సో ఇట్స్ ఓకే, పెట్టచ్చు. ఒక 600 అనుకుంటాను ఇది కరెక్ట్గా నాకు గుర్తున్నంత వరకు. అండ్ తర్వాత ఇది నా నెక్స్ట్ కుర్తీ సెట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. యూజువల్గా కూడా నాకు కొంచెం బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మనకంతా బ్లాక్ ప్రింట్ లాగా వచ్చిందనమాట, దుపట్టాకంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది అండ్ ఒక ట్రెడిషనల్ డిజైన్, రంగోలీ డిజైన్ అంటారు చూసారా, సో అది రావడంతో నాకు అవుట్ఫిట్ చాలా మంచిగా ఎలివేట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మెటీరియల్ కూడా వెరీ కంఫర్టబుల్. అంటే డే అంతా చాలా లాంగర్ డేస్ ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే వైట్ ప్యాంట్స్ మరీ అంత ఇదేంటి క్వాలిటీ బాగోవు, కానీ దీనికి వైట్ అయినా కూడా ప్యాంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. సీ త్రూ ఉండడం కానీ, లేదంటే ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండడం కానీ అలాంటిది ఏం లేదు. ఓవరాల్గా ఐ రియలీ లైక్ దిస్ అవుట్ఫిట్ అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి.
ఇది ఇంకో అవుట్ఫిట్ నా దగ్గర ఉండేది. ఇది కూడా కాటన్. ఈ మధ్య కాటన్ డ్రెస్సెస్ చాలా సాఫ్ట్గా ఉంటున్నాయని చెప్పేసి అదే తీసుకుంటున్నాను. దుపట్టా వచ్చేసరికి కొంచెం ఇంకా సాఫ్ట్ అయిపోద్ది. ఈ ప్యాటర్న్ టెక్స్చర్ నాకు బాగా నచ్చింది. ఇది చూడ్డానికి కొంచెం రఫ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ వేసుకుంటే యూ విల్ నెవర్ ఫీల్ ఇట్, అంత సాఫ్ట్గా ఉంది. అండ్ కొంచెం అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సో పేస్టల్ కలర్స్, పింక్ చాలా బాగుంది. ఇది లైట్ పౌడర్ పింక్ లాగా వచ్చేసింది అనమాట. సో డిజైన్, ఫ్యాబ్రిక్ అండ్ అంతా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్లాజోస్ మొత్తం అన్నీ నేను తీసుకున్న సైజెస్ అంతా మీడియంలో తీసుకున్నానండి. సో మీడియం కరెక్ట్గా ఫిట్ అవుతుంది నాకు. సో సైజు చార్ట్ ఉంటుంది. ఆన్లైన్లో కొంచెం సైజెస్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి సైజు చార్ట్స్ చూసుకున్నారనుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్కేస్ అది కూడా కన్ఫ్యూజన్ అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు. జనరల్గా మనము మెజరింగ్ టేప్ ఉంటుంది కదా, ఆ మెజరింగ్ టేప్తో ఒకసారి మెజర్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసిన సైజ్ చార్ట్తో మనం కంపేర్ చేసుకుంటే మనకు ఆన్లైన్లో సైజెస్ అనేది చాలా ఈజీగా తెలుస్తాయి అన్నమాట. సో ఇది ఇంకొక డ్రెస్ అండి. ఐ థింక్ ఇది ఒక 1000-1200 అట్లా అనుకుంటా. ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. ఫుల్ చాలా లూజ్ ప్లాజో వచ్చింది. క్వాలిటీ ఈజ్ రియలీ అమేజింగ్. జనరల్గా నేను స్లీవ్లెసెస్ చాలా చాలా తక్కువ వేస్తూ ఉంటాను. ఈ మధ్య మంత్కి ఒకటి అలా కొంటున్నాను, జస్ట్ నాకు నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి. సో నిదానంగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ క్యూట్ అని నా ఒపీనియన్. మీరే చెప్పాలి ఎలా ఉంది, సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఈ కలర్ కాంబినేషన్ అంతా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో బ్లూ కలర్స్, కొంచెం డార్క్ కలర్స్ నా మీదకి బాగా కనిపిస్తాయని చెప్పేసి ఇది ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నా. ఈసారి థ్యాంక్ఫుల్లీ కొంచెం రిటర్న్ ఇచ్చే అవుట్ఫిట్స్ అయితే ఒక్కటి కూడా లేవు, అన్నీ పెట్టేసుకున్నాను. జనరల్గా ఒకటో రెండో అయినా రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది కానీ ఈసారి అయితే ఏం లేవు. ఇది కూడా అంతే. ఇది కొంచెం అనార్కలి మోడల్ వచ్చేసి కింద ఫుల్ ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్, కొంచెం ఫ్లోరలీగా ఉంది. మనం జస్ట్ టాప్ అయినా వేసేసుకోవచ్చు, వితౌట్ బాటమ్స్ డ్రెస్ లాగా అయినా స్టైల్ చేసుకోవచ్చు ఒక చిన్న బెల్ట్ పెట్టేసి. సో అది నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఈసారి చాలా చాలా బాగుంది. అవుట్ఫిట్స్తో సెలెక్షన్ అన్నీ కరెక్ట్గా జరిగింది అనిపించింది. లాస్ట్లీ నా దగ్గర ఓన్లీ 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి. అవుట్ఫిట్స్ కూడా కాదు, ఒక టీ షర్ట్ అండ్ ఒక టైట్స్. ఇవి ఎందుకు వేసుకొని చూపించట్లేదంటే చాలాసార్లు ఈ బ్రాండ్స్ ట్రై చేసే ఎలా ఉంటాయో తెలుసు. ఇప్పుడు వేసుకుంటే ఓపిక కూడా లేదు. లిటరలీ 10:30 అయింది టైం, ఇంకా ఎడిట్ కూడా చేయాలి కదా. సో ఇవి బ్లిస్ క్లబ్ లెగిన్స్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే, నేను ఒప్పుకుంటాను, బట్ టోటలీ వర్త్ ఇట్. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఇలాంటివి మన దగ్గర ఒక 4-5 ఉంటే వీక్ అంతా రిపీట్ చేస్తూ ఉండొచ్చు. పాకెట్స్ ఇట్లా ఉంటాయి. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ అండి బ్లిస్ క్లబ్ నుండి. సో మనకి ఇట్లా పాకెట్స్ ఉంటాయన్నమాట. సో అన్నీ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ సైడ్కి కూడా ఇట్లా పాకెట్ ఇచ్చి ఉంటాడు కాబట్టి నాకు ఇది చాలా ఇష్టం. మొబైల్స్ అన్నీ పెట్టుకోవడానికి, ఎయిర్పోడ్స్ పెట్టుకోవడానికి, అండ్ నేను రింగ్ పెట్టుకోవడానికి ఇట్లా సీక్రెట్ పాకెట్స్ కూడా ఉంటాయి. కలర్ కూడా నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. నా దగ్గర లెయిన్ కలర్స్ తీసుకుంటున్నా. బ్లాక్ ఆల్రెడీ చాలా ఉన్నాయి నా దగ్గర. సో దిస్ ఈజ్ వెరీ నైస్. అవుట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా నేను దీన్ని ఇంకా ఎక్కువగా రికమెండ్ చేస్తాను. మెటీరియల్, ఫ్యాబ్రిక్ అంతా చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్. ఈ బ్రాండ్లో కూడా టీ షర్ట్స్ యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. సో నేను ఇది ఇంకొక మెరూన్ కలర్ది తీసుకున్నాను. మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటాయి. మెరూన్ విత్ మెరూన్ కూడా బాగుంటుందని చెప్పేసి కొంచెం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను జిమ్కి. సో దిస్ ఇస్ ద వన్. ప్రైస్ కూడా చాలా తక్కువ. క్యాజువల్గా ఇంట్లో వేసుకోవాలనుకున్నా ఇది ఒక 300-399 అట్లా వచ్చేస్తుంది కాబట్టి ఐ రియలీ లైక్ ఇట్. దిస్ ఈస్ ద టీ షర్ట్. ఆల్రెడీ ఇది నా 5th అనుకుంటా సేమ్ బ్రాండ్ నుండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు వేదశ్రీ గారు అండ్ కావ్యదర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద మంచి కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన వెంటనే నేను నెక్స్ట్ వ్లాగ్లో కానీ అలా 2-3 నేమ్స్ సెలెక్ట్ చేసుకొని డెఫినెట్లీ షౌట్ అవుట్ లాగా ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివ్ కామెంట్స్. అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే please consider subscribing, and I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye guys.